బాగా టైర్డ్గా ఉన్నట్టున్నావు. క్లయింట్ మీటింగ్ కదా, ప్రాజెక్ట్ గురించి డెమో ఇచ్చా. ఎక్స్ప్లెయిన్ చేసి చేసి బాగా అలసిపోయా. సూపర్. అవును, మీ తమ్ముడేడి? ఇంకా రాలేదా? వెళ్ళిపోయాడు. ఏమైంది సడన్గా? ఏదో పనుంది వెళ్తా అని చెప్తే వెళ్ళమన్నాను. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమో వాడికేం పనుందో. వచ్చేటప్పుడేమో బావని ఒక్క మాట అడగాలి అన్నాడు. ఇప్పుడేమో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. మీరేంటో మీ విధానాలేంటో అస్సలు అర్థం కారే. అవును, మీరే చాలా ఉత్తములు, మేమే వేస్ట్ గలం. అబ్బో, ప్రేమంటే ఒకరితో ఒకరుండాల, లేకుంటే ఏకాకేనా. ప్రేమంటే ఒకరితో ఒకరుండాల, లేకుంటే ఏకాకేనా. కలలు ఉండగా కన్నీరెందుకే, మనసులు బాధేదో కంటికి తెలిసేనా. కలలు ఉండగా కన్నీరెందుకే, మనసులు బాధేదో కంటికి తెలిసేనా. నీ వైఫ్కి ఇంకా డివోర్స్ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? ఏం ఆపుతుంది నిన్ను? ఏమో. ఇంకా ఎన్ని రోజులు ఇలా భయంతో? నచ్చని వాళ్ళతో ఎవరు హ్యాపీగా ఉండలేరు రామ్. ఇంకేం చేయాలి చెప్పు? కొన్ని జీవితాలంతే, ఏం చేస్తాం? నీ లైఫ్ని నువ్వే కాంప్లికేట్ చేసుకుంటున్నావు రామ్. ఇప్పుడంటే పర్లేదు, రేపు పిల్లలు పుట్టాక వాళ్ళు హ్యాపీగా ఉండక నువ్వు హ్యాపీగా ఉండక చాలా ఇబ్బంది అవుతుంది. సర్లే, అయ్యేదవుద్ది, వదిలే. ఇంక నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా. ఇంకంతా నీ చేతుల్లోనే ఉంది. ఇక్కడున్నావా? నీకోసం కిందంతా వెతుకుతున్నా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు, ఊరికే వచ్చి కూర్చున్నా. రేపటికి మన పెళ్ళై 1 year అవుతుంది. అవును కదా, నేను అసలు మర్చిపోయా. సరే, రేపు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తా, ఎక్కడికైనా వెళ్దాం. మన పెళ్ళయ్యే ముందు రోజు కూడా ఇలాగే టెర్రస్ మీదకి వచ్చి కూర్చున్నా. అప్పుడు చాలా భయంగా ఉండింది. అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి, వచ్చినవాడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అని చాలా దిగులుగా కూర్చున్నా. అప్పుడు మా నాన్న వచ్చి, ఏమ్మా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అడిగారు. నవ్వుతూ, లేదు నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పా. మరి ఎందుకంత దిగులుగా ఉన్నావు అన్నారు. అప్పుడు చెప్పాను, అబ్బాయి చూడ్డానికి మంచివాళ్ళనే ఉన్నాడు, కానీ లోపల ఎలాంటి వాడో ఎలాంటి అలవాట్లు ఉన్నాయో మనకు తెలియదు కదా నాన్న అని చెప్పా. అప్పుడు మా నాన్న, వస్తే పిచ్చిదానా, ఏ ఎంక్వైరీలు చేయకుండానే ఈ పెళ్లి చేస్తా అనుకున్నావా? అల్లుడు బంగారం, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవి పెట్టుకోద్దని చెప్పారు. సరే, ఇప్పుడు చెప్పు, మీ నాన్నలుడు బంగారమేనా? మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ అంట కదా. అవును.
మీ నానంటే నీకు చచ్చేంత భయం అంట కదా. ఏదో అలా అయిపోయింది చిన్నప్పటి నుండి. అది కూడా చెప్పారు. వాళ్ళ నాన్న మాట జవదాటడు, వాళ్ళ నానంటే చచ్చేంత భయం. తల్లిదండ్రులకు భయపడేవాడు లైఫ్లోకి వచ్చే భార్యను కూడా బాగా చూసుకుంటారని చెప్పారు. అబ్బో, ఇంకేం చెప్పారు? ఇంకేం చెప్తారు, చాలా మంచివాడు, ఏ అలవాట్లు లేవని చెప్పారు. నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా? అదేంటి అలా అంటున్నావు? నీ దగ్గర ఇప్పుడైనా ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా? సరే అడుగు. ఈ పెళ్ళి నచ్చి చేసుకున్నావా, లేకపోతే మీ నాన్న వాళ్ళు చెప్పారని చేసుకున్నావా? అలా ఏం లేదే, నచ్చే చేసుకున్నాను. నిజంగానేనా? నిజమేనే. అంటే అది ఎవరైనా పేరెంట్సే చూసి చెప్తారు కదా, అమ్మాయి మంచిది చేసుకో అని. సో అలా చేసుకున్నా. అంటే మీ నాన్న చెప్పారనే చేసుకున్నావు అన్నమాట. అలా అని నువ్వు అంటే ఇష్టం లేదని కాదే. సర్లే, ఇప్పుడు ఎన్ని మాట్లాడుకుని ఏం లాభం? మన పెళ్ళయి 1 year అయిపోయింది. నిజమేనే, నువ్వంటే కూడా ఇష్టమే. కానీ మా నాన్న భయం వల్ల నాకు ఈ లవ్వులు అవి ఇవి తెలీదంతే. మరి ఇప్పుడైనా ఉందా? అదేంటి ఎలా అంటున్నావు? నీకు తెలియట్లేదా నా ప్రేమ? తెలుస్తుంది. సరే పద, నాకు బాగా ఆకలైతుంది. హాయ్ రా. రే, ఏంటి తను ఇంకా రాలేదు? ఏమోరా, నాకు తెలీదు. ఏమైంది రాలేదు? హెడేక్గా ఉంది. అయ్యో, ఏమైంది సడన్ గా? ఏమో, మార్నింగ్ నుంచి హెడేక్గా ఉంది, అందుకే రాలేదు. నేను రావాలా? అవసరం లేదు. పర్లేదు, నీకంత కష్టంగా ఉంటే నేను వస్తా. లేదు, ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నా, నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. సరే, బాగా రెస్ట్ తీసుకో, ఓకేనా? స్విచ్ ఆఫా? ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? సరే, వాట్సాప్ కాల్ చేద్దాం. నాకెందుకో లావణ్య విషయంలో నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు అనిపిస్తుందిరా. నేనేం చేశారా? మార్నింగ్ చూసి ఆఫీసులో తను రాలేదని ఓ బాధపడిపోతున్నావు కదా, నీకు పెళ్ళైందని గుర్తుందా? ఒరే బాబు, తను నాకు మంచి ఫ్రెండ్ రా. అవునా? అలా అయితే నీ వైఫ్ గురించి చెప్పి నార్మల్గానే ఉండొచ్చు కదా. నాకు ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయడం బాగా అనిపించింది. బీటెక్ టైంలోని మెమరీస్ అన్ని మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను రా. కరెక్ట్ అదే టైంలో సడన్గా వచ్చేసి నీకు పెళ్ళైందా అని అడిగితే మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతుందేమో అని అలా చెప్పేశా. నాకు కూడా గిల్టీగానే ఉంది, ఎందుకు అలా చెప్పానా అని. ఆ ఒక్క మిస్టేక్ చేసి ఉండాల్సింది కాదురా.
తర్వాత చాలాసార్లు ట్రై చేస్తూనే ఉన్నా చెప్పడానికి, కానీ కుదరట్లేదురా. ఇప్పటి వరకు అంటే ఏం జరగలేదు కాబట్టి హ్యాపీ. ఇది ఇలానే కంటిన్యూ అయిందనుకో, రేపొద్దున మీ వైఫ్కి నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలిస్తే అంతే, ఇంకా కాపురాలు కూలిపోతాయి. అలా ఏం కాదురా, రేపు ఎలాగైనా చెప్పేస్తా లావణ్యకి. ఆ పని చేయ ముందు. సారీ మను, కొంచెం లేట్ అయింది. కొంచెమా? కొత్త ప్రాజెక్ట్ కదా, అందుకే కొంచెం లేట్ అయింది. లవ్ ప్రాజెక్టా? ఏంటి, దీనికెలా తెలిసిపోయిందని షాక్ అవుతున్నావా? మానస, మా ఇద్దరి మధ్య లాంటిదేం లేదు. నీకెవరో తప్పుగా చెప్పుంటారు. నా కళ్ళతో నేను చూశాను రామ్. రోడ్ల మీద మీరు కులుకుతూ తిరగడం, ఇంటికొచ్చిన తర్వాత ఫోన్లో రొమాంటిక్గా మాట్లాడడం, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇంట్లోనే ఉంటుంది, దీనికేం తెలుస్తుందిలే అనుకున్నావు కదా? మానస, ఆమె నా కాలేజ్ ఫ్రెండ్, అంతే. చాలు రామ్, ఇంకెన్ని రోజులు నటిస్తావు? ఇంట్లో వాళ్ళు చాలా మంచివాడు, శ్రీరాముడు లాంటివాడు అంటే నిజంగానే రాముడివేమో, ఈ రాముడికి సీతను ఒక్కదాన్నే అని తెగ మురిసిపోయాను. కాని నువ్వు కృష్ణుడివి. నీకున్న గోపికలో నేను ఒకదానని ఇప్పుడే అర్థమైంది. మానస, నేను చెప్పేది కాస్త విను. ఏమని చెప్తావు? కొలిగని చెప్తావా? ఫ్రెండ్ అని చెప్తావా? పెళ్లి రోజు మొగుడుండాల్సింది భార్యతో, కొలిగ్తోనో ఫ్రెండ్తోనో కాదురామ్. మీరిద్దరు ఇంకా రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతున్నా, మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడే, సరేనా? మానస, మానస, మానస,